చెప్పండి. నమస్తే సార్. కొంచెం గట్టిగమ్మా. నమస్తే సార్. నా పేరు నాదిళ్ళ ఖుషీదా. నా కూతురు నాదిళ్ళ రెహనా. ఏప్రిల్ 15వ తేదీన షాజహాన్ అనే అబ్బాయితో మా కూతురు ఎంగేజ్మెంట్ జరిగింది సార్. ఫిబ్రవరి 15న మేము వాళ్ళ ఇంటికి నిశ్చితార్థం పెట్టుకోవడానికి పోయా పొద్దు కూడా మా కూతురికి ఫోన్ చేసి నేనంటే ఇష్టమే కదా అని అడిగినాడంట. నా కూతురు ఇష్టమే అని చెప్పింది. సరేలే అని చెప్పి ఫిబ్రవరి 15న ఎంగేజ్మెంట్ జరిగింది. జరిగిన వాళ్ళ నుంచి ఇష్టంగా బాగా ఉండి రోజు ఫోన్లు చేసి రోజు బాగా మాట్లాడతా 10:30 నుంచి 2 వరకు 3 వరకు కూడా మాట్లాడుతూ అన్నాడు. ఎందుకు మా టైం వరకు కూడా మాట్లాడుతా అంటే నిద్ర రాదు అని మాట్లాడుతాడా, నువ్వంటే ఇదిగా మాట్లాడుతాడా ప్రేమతో అని చెప్పి మాట్లాడతా. నేను అన్ని ఇష్టంగా మాట్లాడి చెప్తున్నాను సార్. రోజు అన్ని ఇదిగా చేసి నేను ఇంట్లో కొనుక్కుంటాను, అపార్ట్మెంట్ తీసుకుంటాను, అన్ని ఆశలన్నీ చెప్పి ఇచ్చేసి నా కూతురికి లేనిపోనేటన్ని ఆశలన్నీ చెప్పి ఒక్క 10 రోజుల ముందు నుంచి నాకు గన్స్వేల్ ఉండారు. నాకు తాగుడు అలవాటు ఉంది, నాకు నువ్వంటే ఇష్టం లేదు, మా నాన్న వద్దంటే బలవంతంగా నాకు నిశ్చితార్థం చేసినాడు. నువ్వంటే నాకు ఇష్టం లేదు, మీ ఇంట్లో చెప్పు అని చెప్తానంటే ఇష్టం లేకుంటే ఎంగేజ్మెంట్ కాకపోతే ఎట్లా చెప్పుకున్నావు, ఎందుకు ఇచ్చేసినావు అని అడిగితే నేను ఆ పొద్దు చెప్పినా ఈ పొద్దు నాకు నీ మీద ఫీలింగ్స్ కలగడంలే, నువ్వంటే ఇష్టం లేదు, నువ్వు నాతో ఫోన్ చేయకు, నాతో మాట్లాడగాక అని టార్చర్ చేసినాడు సార్. నా బిడ్డ చెప్పుకోలేక 3 రోజుల నుంచి బాధపడి వాడు మొన్న ఆదివారం వచ్చి పోతంటే కడపకు వచ్చి అయితే కడ బస్సు ఎక్కుతుంటే నేను వచ్చి కలుస్తా అంటే నువ్వు రానే రావాకు, నీ మగ్గం చూడడం కూడా నాకు ఇష్టం లేదనేసరికి నా బిడ్డ చాలా బాధపడిపోయింది సార్. ఆ 2 రోజుల నుంచి ఒకటే మేము దిగులుగా ఉంది. ఎందుకు మా ఎంత దిగులుగా ఉన్నావు అంటే చెప్పలే, నాకు చెప్పలే. సూసైడ్ నోట్లో సూసైడ్ నోట్ 19 పేజీలు రాసింది. ఇట్లా అన్నాడమ్మా అన్నీ చెప్తా వచ్చి ప్రాంక్ అనుకునే అమ్మా కాదు ఇవన్నీ నిజమే అని చెప్పి నన్ను మోసం చేసినాడమ్మా. డాడీ నాకు మంచి సంబంధం తెచ్చి మీ తల్లిదండ్రులు తెచ్చిన సంబంధం నేను ఒప్పుకొని మీరు తెచ్చిన సంబంధాన్ని చూసుకొని నేను ఎంతో హ్యాపీగా ఉన్నారు. వాడు మోసం చేసిన దానికి మీరు మంచి సంబంధం అనుకున్నారు అని డాడీ ఏమన్నా ఇది అయిపోతాడు, వాడి ఇట్టవాడు అని తెచ్చిన అని చెప్పి నేను బట్ వాళ్ళ డాడీకి చెప్పుకోలేక ఆ పాప బాధపడలేక వాడి ఇట్టవాడు డాడీ అని చెప్పుకోలేక ఆ పాప అంతా ఆ పాప సూసైడ్ చేసుకుంది సార్. మా డాడీ మంచి సంబంధం ఇచ్చినావు డాడీ వాడి ఇట్టంటున్నాడు, పెద్దలు కుదిర్చిన సంబంధమే నేను చేసుకొని ఈ పొద్దు వాడి ఇంత నన్ను మోసం చేసినాడు డాడీ, నువ్వేం మంచి సంబంధం అనుకున్నావు డాడీ, వాడి ఇట్టవాడు నీకు చెప్పలేకున్నా డాడీ అని చెప్పి వాడే సార్ నా కొడుకుని మోసం. వాడు బతకూడదు సార్. వాడు నా బిడ్డ సాగు కారణం 100 బార్లు వాడే సార్. ముద్దులు పెట్టి హగ్గులు చెప్పి జోకులు చెప్పి మాతో జోకులు వేసి ఎన్ని మాటలు చెప్పినాడు సార్. వాడు అన్ని మాయ మాటలు చెప్పినాడు సార్. అవన్నీ నిజమే అనుకున్నాము. ఒక్కసారిగా నా బిడ్డను మోసం ఇవన్నీ నేను ఇవన్నీ ఊరికే చేసినాను అంటే నాకు ఇష్టం లేదు. నాకు 2-3 ఉన్నారు, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, నేను తాగుతాను నీ మీద నాకు ఫీలింగ్స్ కలగడం లేదు వద్దని చెప్పినాను సార్. వాళ్ళమ్మ పదే ఫోన్ చేసి నా కొడుకు బాగా మాట్లాడుతున్నాడా, నా కొడుకుతో బాగుండు, ఆ వంట నేర్చుకో ఈ వంట నేర్చుకో అని చెప్తాది. నేను చేసినాక వాళ్ళు ఏం చేస్తున్నామంటే మా అమ్మ చేసింది నువ్వు చేయవా, నువ్వు నేర్చుకోలేదా, ఏందమ్మా నేను నేర్చుకుంటే. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.